ఉండదా? అంటే 9కి రోల్ చేస్తారు, కానీ 6 o'clockే మనం బయలుదేరాలి, లొకేషన్కి వెళ్ళాలి, రెడీ అవ్వాలి. సో 9 అయిపోతుంది ఈజీగా. సో 9 to 9 లేదా కొన్ని టైం 10 లేదంటే నైట్ 2 లేదంటే హోల్ నైట్ చేస్తారు. అది డిపెండ్స్. కొన్ని లొకేషన్స్కి వాళ్ళకి అంత టైమింగ్స్ పర్మిషన్ లేదంటే మేము 9 అది కామన్గా ఉండదు. యాక్చువల్లీ 7కే మేము ఫస్ట్ షాట్ 7 అంటే 7కే ఉండాలి. సో దాని ముందే మేము రెడీ అయ్యి అన్నిట్లో కాస్ట్యూమ్ అన్నీ రెడీ అవ్వాలి కదా. సో మేము చేసే ఆ ఒక రోజు ఇట్ ఈస్ లైక్ 2 days. 1 రోజు చేసామంటే అది ఇట్ ఈస్ ఈక్వల్ టు 2 days. ఒకసారి ఒక స్కెడ్యూల్ స్టార్ట్ అయింది అనుకోండి, ఎన్ని రోజులు కంటిన్యూస్ చేస్తారా? అలా ఫిక్స్డ్గా ఏమైనా ఉంటుందా సీరియల్స్ షూటింగ్? ఒక సెకండ్ వీక్, 4th వీక్ అలా చేస్తారు. మేము ఇచ్చిన డేట్ 2nd and 4th వీక్. సో ఒక 1 వీక్ గ్యాప్ ఉంటుంది. బట్ మనకి షూటింగ్ అయిపోగానే 3 days కావాలి రెస్ట్ తీసుకోవడానికి. స్ట్రెస్ అవుతుంది అట్లా. సో మెయిన్గా నిద్ర ఉండదు. నాకు అదే ఒక పెద్ద ప్రాబ్లం. ఏమంటే నాకు నిద్ర లేకుండా అంటే ఐజ్ రెడ్ అయిపోతుంది. సో కొన్ని సీన్స్ లో నాది ఐజ్ చాలా రెడ్. అంటే మీ క్యారెక్టర్ ఎప్పుడు సీరియస్ గానే ఉంటుంది కాబట్టి మేము దాంట్లో అదే ఇది పార్ట్ ఆఫ్ హిస్ బాడీ అనుకున్నారు. ఎవ్రీ ఎమోషన్స్ ఇమీడియట్ చేంజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక్క సీన్లో ఏడుస్తుంటే ఇంకొక సీన్లో నవ్వుతూ ఉంటాం, ఇంకొక సీరియల్లో కోపంగా ఉంటాం. సో ఇమీడియట్ చేంజ్ అవుతాయి. అండ్ ఆ స్ట్రెస్ కూడా కౌంట్ అయిపోతుంది ఎమోషన్. అది మనకు తెలియదు, బట్ ఎండ్ ఆఫ్ ద డేలో తెలుస్తుంది. టైర్డ్ అయిపోతాం. ఫస్ట్ 2 days ఏం అనిపించదు. ఒక 3rd day, 4th day, 5th day చాలా టైర్డ్ అయిపోతాం. అదే నేను అంటుంటాను అందరికీ, నేను ఈ క్యారెక్టర్ చేసినప్పుడే నాకు బీపీ వచ్చేస్తుంది ఏమో డౌట్. ఎందుకంటే ఎంత స్ట్రెస్ అవుతుంది. కొన్ని డైలాగ్స్లో ఆ బాడీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతూ ఉంటుంది, మజిల్ టైట్ అవుతూ ఉంటుంది. సో బీపీ ఏమైనా వచ్చేస్తుందని డౌట్ నాకు. ఓకే, రక్ష అండ్ ముఖేష్ సీరియల్లో మీరు ఎలా ఉంటారు అనేది అందరికీ తెలుసు. బట్ మీ ఫ్యాన్స్ అందరు కూడా రియల్ లైఫ్లో వీళ్ళు ఎలా ఉంటారు అనేది కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది కదా. సో మీ గురించి రక్షకు బాగా తెలిసి ఉండొచ్చు, ఎందుకంటే 6 months 7 months నుంచి జర్నీ చేస్తున్నారు కదా. సో రియల్గా ఎలా ఉంటాడు రిషి? అతని నుంచే స్టార్ట్ చేసేయండి. లేదు అతని నుంచే స్టార్ట్ అడిగారు కదా, మనది చెప్పింది కదా ఇప్పుడు ఉమెన్స్ ఓరియంటెడ్ సీన్స్ అని నాకు చాలా ఇష్టం. ఇప్పుడు అదే ఎవ్రీ టైం వస్తారు కదా, ఎందుకు లేడీసే ఫస్ట్ మేము జెంట్స్ లేదా కదా, వీళ్ళు కూడా ఒక ఛాన్స్ ఇవ్వచ్చు. నేను అలా చెప్పలేదు, ఈజీగా నువ్వే చేయవచ్చు. ఎలాగైనా నువ్వు ఎలాగో సీరియల్లో మీరే డామినేట్ చేస్తుంటారు కదా. ఇప్పుడు చేంజ్ చేస్తారు మీరు, మేమిద్దరు ఒక పార్టీ చెప్పు. ఇక్కడ రిషి ఇక్కడ ఓన్లీ ముఖేష్. దేని గురించి అడిగారు? రియల్ లైఫ్ లో ఎలా ఉంటుంది ఇది వేరే చెప్పాలా? నేను నెక్స్ట్ చెప్పాలి అంటే వార్నింగ్ ఇస్తున్నారు ముందే. ఇప్పుడు మంచితనం మాత్రం చెప్పాలంటే నాకు కొంచెం గుర్తుకు చేసుకోవాలి అవన్నీ, ఏది చెప్పొచ్చు ఏది చెప్పకూడదని. రక్ష బట్ షూటింగ్ స్పాట్లో మీరు చేసే ఫన్నీ వీడియోస్, రీల్స్ అవన్నీ నేను చూసాను, చాలా క్యూట్గా ఉంటాయి. సో మీరందరూ ఫన్ కైండ్ ఆఫ్ పీపుల్ అని నాకు అర్థమైంది చూసినప్పుడు. బట్ ఆడియన్స్కి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి రక్ష ఎలా ఉంటారు? సో రక్ష ఎలా ఉంటుందంటే ఆల్రెడీ మీరు అందరూ చూసారు. షార్ట్లో ఇది షార్ట్ వచ్చామనుకోండి, ఏనా అంటే కన్నడలో ఏనో అంటుంది, ఇంకొకటి చెప్పను అది ఏనా అంటుంది, నేను అంటాను ఏ రా అంటాను. సో దాని తర్వాత ఏమో చెప్తుంటారు, ఇక్కడ డైరెక్టర్ ఉంటారు చెప్తుంటారు. సడన్గా ఇలా నా షూస్ మీద ఇలా ఏమంటారు దాన్ని తొక్కడం. ఇలా అడగాడు కదా, తెలుగు వస్తుందని నాకే అడుగుతాడు. నువ్వు చెప్పలేదు నాకే అడిగాడు, బట్ నువ్వు చెప్పలేదు కదా ఇప్పుడు. సో అలాగే అలా చేయడము, లేకపోతే నేను సీరియస్ గా ఉంటాను. మంచితనం చెప్పు అన్నారు. ఇదే నీ గురించి ఉన్న మంచితనం అంటే. సో అలా ఓకే, ఇలా ఇలాంటి అల్లరి చాలా ఉన్నాయి. సో మంచితనమే చెప్పాలంటే కొంచెం షేరింగ్ ఉంది, కేరింగ్ ఉంది. అంటే ఏమైనా బయట నుంచి ఏమైనా ఆర్డర్ చేస్తుంది కదా జొమాటో, స్విగ్గీ నుంచి, అప్పుడు వన్స్ ఇన్ అ వైల్ అంటే ఒక 10 times ఆర్డర్ చేస్తే ఒక్కసారి పిలిచి
ఏమైనా ఇస్తుంది. ఇది నేను కాదు, ఇది అతను చేసి నాకు చెప్తున్నాడు. ఇది అస్సలు నేను కాదు, నేను నా దగ్గర లేదంటే కూడా అందరికి ఇచ్చేస్తాను. ఇతను అలా కాదు. ఫస్ట్ అతనికి హాబీ, ఈ హాబీ ఏంటి అంటే తినడం. హీ లైక్స్ ఈటింగ్ అనొచ్చు, అంటే గుడ్ వే. ప్రాబ్లం ఏమంటే ఇక్కడ నేను ఆర్డర్ చేస్తే చికెన్ ఆర్డర్ చేస్తాను. తింటుంది లేదన్నాను, బట్ ఏమంటే ఇవ్వాలి కదా. ఇక్కడ బిర్యానీ ఎక్కువ ఇస్తారు, రైస్ ఎక్కువ ఇస్తారు, చికెన్ తక్కువ ఇస్తారు. సో ఓన్లీ రైస్ ఇస్తే బాగుండదని నేను చికెన్ తింటాను. అడిగితే ఫీల్ అవుతుందని నేను అడగాను. సో అట్లా. సో యాక్చువల్లీ అదే 1:10 అన్నాను కదా. సో అది లేదు యాక్చువల్లీ. ఎప్పుడు ఏమైనా ఆర్డర్ చేస్తే పిలిచి తీసుకో ఆర్డర్ చేశాను అని చెప్తుంది. నేను కూడా చేస్తాను అలాగేనే, బట్ లేదు అది. సో అలాగే అదొకటి. ప్లస్ ఇంకొకటి, ఇద్దరిలో సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఎవరు జనరల్గా కొంచెం బెటర్? ఇతని కింద బెటర్ నేను. ఎవరినైనా అడగండి. ఓకే, ఇంకా జగతి గారు వస్తారు, ఎవరినైనా వస్తారు కదా, మీరు అడగాలి, వాళ్ళే చెప్తారు. అతని కింద బెటర్. అంటే నేను కొన్ని డైలాగ్స్ నా రోల్ చేస్తాను, రోల్ అవుతుంది కొన్ని వర్డ్స్. తెలుగు సీనియర్ చెప్పారు కదా మీరు, సో అందుకే అదొకటే. అది ఈమె కూడా చేస్తుంది, బట్ అలాగా ఏం లేదు, అందరూ చేస్తారు, నేను కూడా చేస్తాను. బట్ నేను అది మేనేజ్ చేస్తా, ఎవరికి కొంచెం కూడా అది ఆ తేడా కనిపించదు, అలాగే మేనేజ్ చేసేస్తాను. సో అట్లా కొంచెం నేనే. ఎప్పుడైనా పర్సనల్గా అనిపిస్తుంది రక్ష రిషి కళ్ళతో డామినేట్ చేస్తున్నాడేమో, నన్ను యాక్టింగ్ ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయాలి అట్లా? నాకు అలా ఏం అనిపించదు, కానీ అతనికి అలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. చాలా టైం అనిపించింది నాకు. అలాంటిది ఏం లేదు, నేను వచ్చానా, నేను చేశానా, అయిపోయిందో అంతే, పోయింది. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, నాకు వీళ్ళకు ఏంటి అదని అంత ఓవర్ థింకింగ్ నాకు లేదు. ఇతనికి ఓవర్ ఒక 3 స్టేట్స్ దాటిపోయి ఉంటాడు థింకింగ్లో. అంటే మీ క్యారెక్టర్లో ఎమోషన్స్ అని సర్టిల్గా ఉంటాయి, ఓవర్గా లేదు, చాలా నీట్గా బ్యాలెన్స్డ్గా ఉంది, కాబట్టి కొంచెం ఈజీ టు క్యారీ. అదే రిషి ఎలా ఉంటాడు రియల్గా? ఇప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి ఇడీ చరిత్రనే చెప్పాను నేను, ఇంకేం కావాలి? ఏమన్నా జొమాటో నుంచి ఇస్తా, అదొకటే మంచితనం అంటే. ఇంకొకటి ఓకే చెప్తాను. ఓకే, నెక్స్ట్ టైం ఏమి ఇస్తావు చెప్పు, చెప్తాను. నెక్స్ట్ టైం ఏం ఆర్డర్ చేస్తావు, దానికోసం ఫస్ట్ చెప్పు. ఓకే, ఏం ఆర్డర్ చేస్తావని ఆప్షన్ నువ్వు చెప్పు. ఇక్కడే తినాలి, ఆకలిస్తుందా? అందుకే టైం అవుతుంది, అందుకే. సో ఇలా అన్నామంటే చెప్తాను. సో ఇంకొకటి ఏమంటే చాలా అబ్జర్వ్ మైండ్, అంటే నేనే చాలా గుడ్ ఎట్ అబ్జర్వేషన్ అనుకున్నా, ఈమె కూడా గుడ్ ఎట్ అబ్జర్వేషన్. అంటే ఫస్ట్ మీరు మీ గురించి చెప్పి నెక్స్ట్ అదే ఏమైనా అంటే ఎప్పుడు అలాగే మనదే ఫస్ట్ ట్రాక్, మనకి ఎప్పుడు ఫాలోవర్స్. సో అలా. సో ఏమంటే అబ్జర్వేషన్లో చాలా మెచ్యూర్డ్, యాక్చువల్లీ చెప్పాలంటే రక్ష చాలా మెచ్యూరిటీ, ఆ మెచ్యూరిటీ లెవెల్ చాలా హై లెవెల్గా ఉంది. అంటే షీఈ్ వెరీ మెచ్యూర్డ్. నాది ఏమైనా మూడ్ బాగలేదంటే అబ్జర్వ్ చేసి ఎప్పుడు అడగాలి, ఎలా అడగాలి కూడా తెలుస్తుంది, అడుగుతుంది. అండ్ అంటే సెట్లో కూడా ఏమైనా తేడా కనిపిస్తే అది అబ్జర్వ్ చేసి చెప్తుంది. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ పాయింట్ ఐ కెన్ సే. అంటే నేను స్టార్టింగ్లో వర్కౌట్ చేసి చేయి అన్నాను, అప్పుడు తీసుకోలేదు. బట్ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా తీసుకొని డయట్ చేస్తుంది అండ్ వర్కౌట్ చేస్తుంది. అతని కోసం చేస్తాడే, నా కోసం, ఆమె కోసమే చేస్తుంది, నా కోసం కాదు. సెల్ఫ్ కోసం చేస్తున్నాను. అతని క్రెడిట్స్ అన్ని దానికి అతని క్రెడిట్స్ కావాలి. నేను ఏం చేస్తే కూడా అతని కోసమే అన్ని క్రెడిట్స్. అంటే అతను చెప్పిన కోసం నేను చేస్తున్నాను, సో నేనే గ్రేట్. అప్పుడు పట్టించుకోలేదు, దాని తర్వాత ఫోకస్ మైండ్ వచ్చింది అని చెప్తున్నాను. నీ మీదనే చెప్తున్నాను. ఏంటంటే నా గురించి చెప్పాలని, నీ గురించి కాదు, అది ఆపే ఫస్ట్. నా గురించి చెప్పు. ఓకే, నీ గురించి మాత్రమే చెప్పాలంటే అది అంతే, ఏం లేదు. నెక్స్ట్ యువర్ టర్న్. బ్యాడ్ క్వాలిటీసా? గుడ్ క్వాలిటీస్ ఓన్లీ. ఇరిటేటింగ్. ఒక నిమిషం.
అడిగిన క్వశ్చన్ ఏంటి, చెప్పడం ఏంటి? బ్యాడ్ క్వాలిటీస్ అన్నారు. నేను బ్యాడ్ క్వాలిటీస్ అనలేదు, రియల్ లైఫ్లో ఎలా ఉంటారంటే తను చెప్తుంది ఇరిటేట్. రియల్ లైఫ్ నాకిన్నా ఎక్కువగా రోష్ని ఫేవరెట్ క్యాండిడేట్. ఇతనికి ఇద్దరు కలిపితే పెద్ద టామ్ అండ్ జెర్రీ అయిపోతుంది అక్కడ. టామ్ అండ్ జెర్రీ కాదు, అది టామ్ కి ఒక డాగ్ ఉంటుంది కదా అక్కడ టామ్ అండ్ జెర్రీలో, వాళ్ళిద్దరు ఎలా గొడవ చేసుకుంటారు అలా ఉంటుంది. ఓకే హార్ట్ఫుల్లీ ఓకే మంచోడు ఏమో అన్నాను కదా. ఎంత సపోర్టింగ్ మీరు ఇద్దరు సపోర్టింగ్ స్పాట్లో లైక్ ఎలా ఉంటుంది లెవెల్ అనేది? సపోర్టింగ్ అవును, సపోర్టింగ్ అయితే చాలా ఉంది. అంటే నేనేమైనా చేయాలంటే అతను చెప్తాడు ఇలా చేయి అది చేయి బాగుంటుంది అని. ఒక్కొక్కసారి చూపించి కూడా హిల్ షో. అండ్ అదే సపోర్టింగ్ అయితే సీన్స్లో కానీ క్యారెక్టర్ కోసం కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. నేను ఇలా చేయాలని ఒక సీన్, కానీ ఇంకొకరికి దానికన్నా బెటర్ ఐడియాస్ ఉంటుంది. సో అది కొన్ని మంచిగా చెప్తాడు. సో దానికోసం ఒక 10 points ఇస్తా. సో మీరు సీరియల్ మొత్తంలో కూడా మేజర్ క్యారెక్టర్స్ అంటే మీరు, రిషి అండ్ జగతి గారు అండ్ మహేంద్ర, సాయి కిరణ్ గారు కదా. సో మీ నలుగురు మధ్య కాంబినేషన్ ఎలా, లైక్ కాంబినేషన్ సీన్స్ కాదు, మీరు షూటింగ్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, లైక్ అటాచ్మెంట్? మేము 4 యాక్చువల్లీ చాలా క్లోజ్గా ఉన్నాం, ఒకరు చాలా క్లోజ్గా ఉన్నాం అండ్ చాలా ఎంజాయ్ చేస్తాము. అంటే మేము నలుగురు ఉందంటే ఆ రోజు పార్టీ అది ఎట్లా అంటే మీ నలుగురికి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది లంచ్ నుంచి, ఆర్డర్ చేసుకుంటాం ఏమన్నా మంచిగా. సాయి గారు మంచి హోటల్స్ నుంచి మమ్మల్ని అడగ ముందే ఆర్డర్ చేసేస్తారు. తెలుసు వాళ్ళకి, అలవాటు అయిపోయింది. ఓకే తినాలి బిర్యానీ ఏమో ఒకటి. అండ్ అంటే ఇంకొకటి ఏమంటే మన నలుగురు మధ్య ఏముందంటే, సో వీళ్ళిద్దరే క్లోజ్ కాదు, మేమిద్దరే క్లోజ్ కాదు అని లేదు. నేను రక్ష ఎంత క్లోజో నేను సాయి గారు అంత క్లోజ్, సాయి గారు నేను ఎంత క్లోజో అంతేనే జగతి గారు అండ్ సాయి గారు క్లోజ్. సో నలుగురికి సేమ్ మైండెడ్ పీపుల్ మెంటాలిటీ. ఓకే, అంటే ఆ అట్మాస్ఫియరే వేరేలాగా ఉంటుంది నిజంగా. కంఫర్ట్ జోన్ కూడా చాలా బాగుంది, అందరికీ ఒకేలాగా థింక్ చేస్తాము. ఎస్పెషల్లీ సాయి గారు చేసిన జోక్స్ చాలా బాగుంటుంది. అంటే ఐ విల్ బి లాఫింగ్ ఆల్ ద టైమ్. అంటే ఈజ్ వెరీ స్పాంటేనియస్, అంటే ప్రజెంటబుల్ గా చెప్తారు, మాట్లాడతారు. సో ఐ విల్ బి ఎంజాయింగ్ హిస్ కామెడీస్. మీరు చూసారేమో, ఇప్పుడు మొన్న ఫాదర్స్ డేకి 2 జోక్స్ పెట్టాము విత్ ఫాదర్ డే విషెస్. ఇవి సీరియల్లో ఎక్కడ కనిపించట్లేదు, ఎక్కడి నుంచి వచ్చాయి ఈ డైలాగ్స్ అని. ఏది అడిగినా మీరు రక్షణ చూసి నేర్చుకున్నా అని చెప్తారు కదా. వసుధర అని అంటాను. అవన్నీ చెప్పిందే సాయి గారు. సో మీది యాక్టింగ్ అనేది సీరియల్లో ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఐస్ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా డిఫరెంట్గా అనిపిస్తాయి, అంటే రెగ్యులర్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళకి కాకుండా. సో దానికోసం సపరేట్గా మీరు అలా చేయాలని చేస్తున్నారా, లేకపోతే మీ బాడీ లాంగ్వేజ్ అలా ఉంటుందా? ఎస్పెషల్లీ నాదా? మీది ఐస్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా రెగ్యులర్గా. ఇప్పుడు వసుధర చేసే యాక్టింగ్, ఆ జగతి గారు చేసే యాక్టింగ్ అంతా మాకు తెలిసిన యాక్టింగ్ లాగా అనిపిస్తుంది, బట్ మీది మాత్రం చాలా డిఫరెంట్ వేలో క్యారీ అవుతున్నట్టు. యాక్చువల్లీ నాకు అదే కావాల్సింది. అంటే అందరూ ఆ డిఫరెంట్ యాక్టింగ్ ఉంది అనేదే చెప్పాలి. జెలస్ వదిలేండి, నిజంగా నువ్వు కొంచెం మంచి వాటర్ తాగు, ఓకేనా? సో అలా, సో అంటే డిఫరెంట్గా కనిపించాలని ఒక థాట్ ఎప్పుడైనా ఉంటుంది నాకు. నాకు ఏమంటే ఐస్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఐస్లోనే ఎక్స్ప్రెషన్స్ చేయాలి అని అనుకుంటాను ఎప్పుడు. అండ్ ఐ బిలీవ్ ఇన్ ఎక్స్ప్రెసింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఐస్. అది ఏదైనా సరే కళ్ళలోనే అన్నీ ఉంటుంది ఎక్స్ప్రెషన్స్ అన్నది. సో అందుకే దాని మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. అన్ని ఎక్స్ప్రెషన్స్ ఐస్లోనే రావాలని అనుకుంటాను. సో దీనికి సరిపోయినట్టే క్యారెక్టర్ అలాగే ఉంది. తనకున్న సెల్ఫ్ అబ్సెషన్ ఎంత ఉందంటే, ఏ అమ్మాయి కన్నా
ఈవెన్ మిస్ ఇండియా కూడా అంత ఉండదు. ఓకే, నా హెయిర్ ఇలా నించొని ఉంది, నా హెయిర్కి ఏం వేయాలి, డాక్టర్తో వెళ్ళాలి, డాక్టర్ ఏం చెప్తారో, ఫుల్ ఒక హెయిర్ కోసం అంత. అండ్ నా ఐస్ ఇలా అయిపోయింది, దీనికి ఏమైనా వేయాలా, అదే వేయాలా. అంటే నాకు ఏమైనా యాక్టింగ్ గురించి ఏమైనా స్క్రీన్ ప్రెజెన్స్ మీద ఏమైనా చెప్తే నాకు పట్టించుకుంటాను త్వరగా. ఐస్ గురించి అందరూ చెప్పారు కొంచెం రెడ్గా ఉంటుంది అని. సో నాకు అది చెప్పాను కదా, నాకు నిద్ర లేకుండా, అదే నాకు ప్లస్ పాయింట్ ఐజే, మైనస్ పాయింట్ కూడా ఐజే. నాకు నిద్ర లేకుండా అంటే అన్నీ నా కళ్ళులే కనిపిస్తుంది, తెలిసిపోతుంది. అండ్ ఈవెన్ నాకు కొంచెం సాడ్ హ్యాపీనెస్ ఉంటే కూడా కళ్ళులే తెలిసిపోతుంది. సో కొంచెం రెడ్ అయినప్పుడు నేను మొన్న కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగాను. 2000 రూపీస్ స్పెండ్ చేసా, బట్ ఏం యూజ్ ఏం అవ్వలేదు. రక్ష అండ్ ముఖేష్ ఇద్దరు కూడా ఒకేసారి మీ వసుధార అండ్ రిషి క్యారెక్టర్లోకి వచ్చి ఒక డైలాగ్ చెప్పరా, ఆ ఫ్లోలో, ఆ ఎక్స్ప్రెషన్స్. స్టార్ట్. అంటే ఇప్పుడైనా అమ్మాయికి చెప్పండి, ఫస్ట్ అమ్మాయి స్టార్ట్ చేయాలి, నెక్స్ట్ నేను మేమిద్దరే చేయొచ్చు కదా, ఇద్దరు చేయాలి, కాంబినేషన్. ఓకే, నేను సరే కూర్చున్నాను, నువ్వు క్లాస్కి వచ్చావు, మాట్లాడు. నేనేం మాట్లాడాలి, నేను లేట్గా వచ్చాను. ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమ్ ఇన్? ఎందుకు లేట్గా వచ్చావు సార్? అంటే బావా చెప్పు. బావా ఆటో దొరకలేదు, పెట్రోల్ అయిపోయింది, బావా పర్మిషన్ ఇవ్వలేదు కాలేజ్ వెళ్ళడానికి, ఇదేనా నీది గోళ? గోళ అనవచ్చు కదా, ఏదైనా పర్లేదు. అంటే సార్ మేడం పిలిచారు, దానికోసం ప్రాజెక్ట్ గురించి. మీ మేడం చేసుకోండి, మీదే అంతా, కాలేజే మీది, క్లాస్ రూమ్స్ మీది, పైన టెర్రస్ కుడుతున్నదే, లోపలికి రావచ్చు సార్. ఇంకే ఆల్రెడీ వచ్చావు కదా, ఇంకేంటి వస్తావు, కాలేజీ నీది అయిపోయింది. సో చాలా కష్టం ఇప్పుడు ఇలాంటి ఎన్విరాన్మెంట్లో కష్టం క్యారీ చేయడం, బట్ ఎనీవే ట్రై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్లీ రక్ష, నెక్స్ట్ గోల్స్ ఏంటి, ప్లాన్స్ ఏంటి? ఎస్, మూవీలో చేయాలనుకుంటున్నాను. సో ఆల్రెడీ ఇప్పుడు కన్నడలో చేస్తున్నాను. సో ఇంకా దాంట్లోనే ఐ విల్ బీ డెడికేటెడ్ అండ్ చేయాలనుకుంటున్నాను. ఐ హ్యావ్ టు సీ మై మదర్ స్మైల్ ఎవ్రీ టైమ్. సో మీరు? సో నాది కూడా అలాగేనే. అంటే ఫస్ట్ అదే నేను యాక్టింగ్ నేర్చుకోవడానికే సీరియల్కి వచ్చాను. అంటే ఈ సీరియల్కి వస్తే యాక్టింగ్ అనే ప్రాసెస్లో నేను ఎప్పుడూ ఉండొచ్చు. అంటే ఎవ్రీడే ఇట్ విల్ బి లైక్ ఏ లెర్నింగ్ ప్రాసెస్ అని ఇక్కడికి వచ్చాను. సో దీని ఒక రికగ్నైజేషన్ అండ్ యాక్టింగ్ ఒక టాలెంట్ వచ్చేస్తే నెక్స్ట్ స్టెప్ అనేది మూవీస్లో ఉంటుంది. సో మూవీ అనేది నాకు కూడా అల్టిమేట్ గోల్లా ఉంది. అండ్ దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను ఇప్పుడు. అంటే వేరే సీరియల్కి అడిగారు, తమిళ్లో కూడా, తెలుగులోనూ కూడా అండ్ కన్నడలో కూడా. బట్ నేను ఒక సీరియల్ ఇది నా డ్రీమ్ క్యారెక్టర్ అన్నాను కాబట్టి ఈ క్యారెక్టర్ నేను వదిలిపెట్టాను. సో దీన్ని నేను మెయిన్గా చేసి మూవీ చేయాలని మాది మెయిన్ ప్లాన్. సో నెక్స్ట్ నాది కూడా అదేనే. సో దానికి వర్కౌట్ కానీ హార్స్ రైడింగ్ కానీ కావాల్సిందేమో అన్ని ఆ ట్రాక్లో ఉన్నాను. రైట్. సో సీరియల్స్ విషయానికి వస్తే సినిమాలు ఒక 3 hours సినిమా చూస్తారు, ఎంజాయ్ చేస్తారు, ఒక డే క్యారీ చేస్తారేమో క్యారెక్టర్స్ని, ఎమోషన్స్, తర్వాత మర్చిపోతారు. బట్ సీరియల్స్ విషయంలో అలా కాదు, ఓన్ చేసేసుకుంటారు క్యారెక్టర్స్ని, సిచ్యువేషన్స్ని. ఒక నెక్స్ట్ ఏం జరుగుతుందో అని మైండ్లో రన్ అవుతూ ఆలోచిస్తూ ఉంటారు కదా. సో అంత ఓన్ చేసుకున్న ఆడియన్స్ మీ దగ్గరకు వచ్చి జనరల్గా మీకు చెప్పిన ఒక స్వీట్ కాంప్లిమెంట్ కానీ ఈ 6 monthsలో మీకు అలా ఎదురైన ఒక సిచ్యువేషన్ ఏదైనా లాస్ట్లీ చెప్తే క్లోజ్ చేద్దాం. వాళ్ళు చూస్తూ ఉంటారు కదా ఎవ్రీడే. సో వాళ్ళకి ఎలా అయిపోయింది, రిషి అండ్ వసుధర మన ఇంట్లో ఒక క్యారెక్టర్స్ ఎవరు ఉన్నారు మా ఇంట్లో అలా ఫీల్ అవుతారు. అండ్ ఒక్కొక్కసారి మా నేబర్స్ ఉన్నారు, వాళ్ళు చెప్తూ ఉంటారు, ఎక్కువగా వాళ్ళే చెప్పేది. సో ఇది ఎలా చేశారు, ఇది బాగాలేదు. అండ్ మా అమ్మకి మెసేజ్ కూడా పెడతారు, చాలా బాగా చేశారు, రేపేం జరుగుతుందంట, ఇప్పుడు డబ్బులు పోయింది కదా, సో డబ్బులు పోయింది, ఏం చేయాలి, దొరుకుతుందా డబ్బులు లేదా అంటే అన్నీ దాంట్లో డీప్ టు ద హార్ట్ తీసుకుంటారు. అండ్ దట్ ఈస్ వెరీ హ్యాపీ.
మీకు రిషి అలా ఏదైనా ఇన్సిడెంట్? అంటే నేను యాక్టర్ అయ్యి ఇప్పటికి 2.5 years మీదనే అయిపోయింది, ఆల్మోస్ట్ 3 years అనుకోండి. అంటే నేను స్టార్టింగ్లో యాక్టర్ అవ్వాలి అనుకున్నాను కదా, అప్పుడు నాకు ఎవరెవరు డీమోటివేట్ చేశారో ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు యు ఆర్ ద పర్ఫెక్ట్ మ్యాన్ టు బీ అన్ యాక్టర్ అని. అంటే ఈ క్యారెక్టర్, ఎస్పెషల్లీ ఈ క్యారెక్టర్ చూసి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే నువ్వు నా ఫ్రెండ్ అని అనుకోవడానికి కష్టం అవుతుంది అంటే మనకు కూడా అది రిషినే, ఆ క్యారెక్టర్, నువ్వు లెక్చరరే, నీకు ఆ కాలేజ్కి నీకు మీ మదర్కి అలానే ఉందేనో అనిపిస్తుంది. అంటే నా ఫ్రెండ్స్ కూడా, నన్ను చిన్నప్పటి నుంచి చూసిన ఫ్రెండ్స్ కూడా నన్ను ఆ క్యారెక్టర్లోనే చూస్తున్నారు, కానీ నా ముఖేష్ని చూడలేదు అక్కడ. సో దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ కెన్ టెల్. సో ఎవరేమనుకున్నారో దాన్ని క్రాస్ చేసి వెళ్ళామంటే దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ మీ. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్. TV5తో ఫస్ట్ ఇంటర్వ్యూ మీది. సో చాలామంది వ్యూవర్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మీరు వచ్చి ఒక ఇంటర్వ్యూ ఇచ్చి మీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంటే బాగుంటుందని. సో డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా ఇంటర్వ్యూ నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్. మీరు అనుకున్న గోల్స్ని, మీరు అనుకున్న దాంట్లో సక్సెస్ అవ్వాలని, రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.